ఓకే. ఇప్పుడు జగద్వజ అని ఇప్పుడు వాళ్ళ ఇంటి ముందుకెళ్ళి మీరు పిలిస్తే బాబు వస్తాడు బయటికి. సార్ నన్ను రానికుండా చేశారు. షీ టీంలో వెళ్తే పోలీసులు రానివద్దని సెక్యూరిటీ వాళ్ళు నన్ను బయటికి తోలేశారు. ఓకే. వెళ్ళాను చూడటానికి, మళ్ళీ అయినా అంత జరిగినా వెళ్ళాను చూడటానికి, వెళ్తే నన్ను బయటికి తోలేశారు. అంటే ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి, యాక్చువల్లీ బిడ్డను చూడాలి, నా కొడుకుని చూడాలని ఆయన బతిమాలుతూ ఉంటే సరే రమ్మన్నాను, నీకు తండ్రిగా నీకు రైట్ ఉంటుందని. అలా వచ్చిన క్రమంలో కూడా మీరు ఎవరితోనో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నారు అనేది ఆవిడ చేసిన ఒక అలిగేషన్. ఎక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాను, నేను బయటికి వెళ్ళాను, దాని గురించి నా పర్సనల్ మ్యాటర్ ఎవరితో ఉన్నా అవన్నీ కూడా అడగొద్దు. నేను చెప్పే కదా, ఇంట్లో భోజనం పెట్టట్లా, బయటికి వెళ్ళి భోజనం చేస్తున్నా అని చెప్పాను కదా. ఆ అమ్మాయి నన్ను అవన్నీ పర్సనల్ అమ్మాయి రేప్ చేశానని చెప్పిద్ది. ఇంటికి వెళ్ళా, నేను అన్నీ వదిలేస్తా, నాకు అంతా వద్దు, నాకు నువ్వు బాబు చాలు అని చెప్పి చాట్ ఉంది. వాళ్ళ ఇంటికి వెళ్తే నన్ను మర్డర్ అటెంప్ట్ చేశాడని చెప్తుంది. నాకు నా బిడ్డ వరకే, ఆమెకి ఎందుకు సెపరేట్ అయిపోయాక ఆమె సెకండ్ ఫోన్ నుంచి ఎవరికి ఫోన్ చేస్తుంది, ఆమె ఎక్కడ తిరుగుతుంది, నేను అన్న మాట్లాడానా, నా క్వశ్చన్ చేశానా? నా బిడ్డ కోసం నేను వెళ్ళా. ఆమెకి ఎందుకు? నా బిడ్డని కన్నప్పుడు మన ఇద్దరం కొట్టుకుంటున్నాం, బిడ్డ ఎందుకు ఒకసారి ఆలోచించి విడిపోతాడు, ఇబ్బంది పడతాడు నేను చెప్తే ఎక్కడ చెప్పా? క్రియేట్ చేయబాకని చెప్పిందండి మేడం గారు. నేను రికార్డింగ్లు చేసుకోవాలా, ఆమె దగ్గర ఉంటాయి రికార్డింగ్. ఆమె దగ్గర ఏంటి సార్ ఎన్ని ఏళ్ళ రికార్డింగ్లైనా ఉంటాయి, నాకు మాట్లాడి ఏమైనా కానీ. ఈ రికార్డ్ చేసుకునే దరిద్రాలు ఏంటంటే నాకు అర్థం కాదు. 3 పిల్లలు సంసారం చేసుకుంటారు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం ఉండాలి, కానీ మొగుడు మాట్లాడే కాల్స్ని రికార్డ్ చేయటం, పెళ్ళం మాట్లాడే కాల్ని మొగుడు రికార్డ్ చేయటం, ఏం దరిద్రం? ఇంకా బంధం ఎక్కడ ఉంటుంది నాకు సార్? నేను చేయలేదు సార్, నేను చేసింది ఎప్పుడు మొత్తం తేడా అని అర్థమయ్యాక మొన్న పోలీస్ స్టేషన్లో చేసినాయి కదా సార్. నేను మీకు వినిపించినవి అంత ముందు కాదు, అప్పుడు వరకు రికార్డింగ్లు అనేది నేను ఏ రోజు చేయలే. ఇప్పుడు లేటెస్ట్ వివాదం ఏంటంటే మీ మీద లాస్ట్గా ఆవిడ చేసిన అలిగేషన్ ఏంటంటే రీతూ చౌదరి. సార్ ఒక్క నిమిషం ఆగండి. అది అండర్ వాటర్ రూము. ఓకే. 15 లక్షలు రోజుకి. ఓకే. రోజు 15 లక్షల రూము. ఓకే. నాకు ప్రేమ లేదంటుంది కదా. మీ ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు నిజానికి. ఇప్పుడు ఇంత గొడవలు పడుతున్నారంటే ఎవరు నమ్మరు ఆ వీడియో చూస్తే. సార్ మేము గొడవలు సార్ ఏమైందో ఏంటో, జనవరిలో గొడవైనా ఆ అమ్మాయి నాకు తెలిసి నా అమ్మాయి తెలిసినా మేము అట్లా చేసుకోవాలా? ఏంటో ఏం జరిగిందో అర్థం కావట్లా, నేను ఎవరిని అనుమానించాలో కూడా అర్థం కావట్లా. ఇప్పుడు అల్టిమేట్గా ఒక్క విషయం చెప్పండి సార్, ఆ వీడియో చూస్తుంటే నాకే బాధేస్తుంది. మీ ఇద్దరం చూస్తే మీరు మళ్ళీ కలిసి మీ బాబుతో చక్కగా ఆడుకోవాలి అని నాకు అనిపిస్తుంది నిజంగా. నేను మీ మధ్య పుల్ల పెట్టాలని నేను అనుకోవట్లేదు. గౌతమి గారు బాగుండాలి, ధర్మమహేష్ బాగుండాలని కోరుకుంటానండి. వీలైతే పెద్ద మనిషిగా నాకేమైనా అవకాశం ఇస్తే మీ ఇద్దరు కలపడానికి ట్రై చేసి, విడిపోవడానికి ట్రై చేయనండి. మీ ఇద్దరు హ్యాపీగా అంత సంతోషంగా ఉండాలి అని. మీ ఇద్దరి మధ్య గ్యాప్ ఏమైనా పోవాలి, మధ్యలో ఎవరైనా దరిద్రులు ఎంటర్ అయ్యేటువంటి వాడు కూడా నాశనం అయిపోవాలి. మీ ఇద్దరు నవ్వుతూ ఉండాలని నేను అనుకుంటాను. మీ వ్యాపారం బ్రహ్మాండంగా చేసుకోవాలి. మీరు సినిమాలు బంగారులా చేసుకోవాలనుకోండి. ఎందుకంటే అంత అన్యోన్యంగా ఉన్నారు ఆ వీడియోలో, చక్కగా ఉన్నారు. అమ్మాయి కూడా, గౌతమి గారు కూడా చాలా చక్కగా మీతో బాగున్నారు. కానీ ఎందుకు వచ్చింది అంటే ఎక్కడ పుట్టింది ముసలు? అసలు నేను ఏమంటానంటే ఎందుకు మీరంటే ఇంత ద్వేషం ఎందుకు వచ్చింది? ఎందుకు ఇంత? ఇప్పుడు మీరు చాలా టార్చర్ పెట్టారని, మీ నాన్నగారు చాలా టార్చర్ పెట్టారని, మీరు ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుని ఆఖరికి మీకంటే పెద్ద వయసులో ఉన్న వాడితో ఎఫ్ఐఆర్లు పెట్టుకున్నారని, ఆవిడ ఫ్రెండ్తో కూడా మీరు ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారని. తర్వాత ఇంకో కొత్త అలిగేషన్ కూడా ఉంది, మీరు విన్నారు లేదు ఆడియో, సంథింగ్ మీ ఫ్రెండ్ గౌతమ ఎవరు అతని భార్య అతను ఎవరో ఒక అతను మీ ఫ్రెండ్ భార్యతో కూడా మీరు అక్రమ సంబంధం పెట్టుకున్నారని ఒక ఆడియో. ఒక నిమిషం సార్, నేను ఎవరితో ఉన్నాను అది వాళ్ళకి నాకు ప్రైవసీ. మా ఇంటికి వచ్చిన వాళ్ళు వీళ్ళు క్రియేట్ చేసినవి అయితే ఆ అమ్మాయిని దయచేసి అనొద్దు, అర్థమైందా? వాళ్ళ ఫ్రెండ్సే, వీళ్ళు రాజకీయాలు ఇవన్నీ ఆపేసేయండి. మీరు ఆ టాపిక్ కూడా నన్ను అడగొద్దు, ఎందుకంటే ఇంకొకరి పేరు తీసుకురావడం కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి తెస్తుందా? అమ్మాయి సెకండ్ ఫోన్లో ఎవరితో మాట్లాడుతుంది? లేదు, ఆ అమ్మాయికి మెసేజ్లు పెట్టారని చెప్పావు పొలిటీషియన్, వాళ్ళతో వాళ్ళ అమ్మ నాన్న కూడా మాట్లాడతాడు, అది తెలుసు కూడా. వాళ్ళు గొప్పోళ్ళు, మా ఇంట్లో వాళ్ళు ఎదవలు. మీరు ప్లీజ్ ఎన్నోండి. ఒక డైరెక్టర్, గుంటూరు డైరెక్టర్ పెళ్లి చేసుకుంటానని చెప్పాడు, అప్పటికి నాకు బాబు పుట్టాడు. ఆ చాట్ నేను చూసా. ఈ అమ్మాయి వద్దు అది ఇదనే మాట్లాడింది, కానీ అయినా ఎందుకు మాట్లాడుద్ది? మొగుడికి ఎలా ఉంటుంది? భర్త ఉన్నాడు, పిల్లోడు ఉన్నాడు, దరిద్రుడు ఎవడండి పెళ్లి చేసుకుంటానని అడుగుతుంది? ఎవడో దరిద్రుడు. ఒక డైరెక్టరు, ఒక పెద్ద డైరెక్టరు మెసేజ్ పెట్టాడు ఫ్లర్టింగ్కి. ఏమో నాకు చెప్పింది ఫ్లర్ట్ అని, అయినా ఎందుకు మాట్లాడిద్ది? అసలు ఎందుకు ఈవిడ ఫ్లర్ట్ చేసిన వాళ్ళతో నేను ఇవన్నీ మాట్లాడాలా? ఇప్పుడు వదిలేసేయండి, ఈ టాపిక్ వదిలేసేయండి అంటున్నా. ఇప్పుడు ఆ అమ్మాయి జిస్మత్ కోసం చేస్తుంది అండ్ ఆ అమ్మాయికి ఇంకెవరు ఉన్నారో నాకు తెలియదు. నేను అసలు లేరు నాకు అది ఇది అంటే డైవర్స్ ఎందుకు అసలు నీకు? సరే డైవర్స్ అడిగావు, ఓకే,
బాబు కోసం కలిసి ఉందాం అన్నా, వద్దు నేను టార్చర్ అని అది ఇది అని చెప్పింది కదా. డైవర్స్ అని అడిగావు, డైవర్స్ ఇచ్చా, మళ్ళీ ఎందుకు మీడియాకి వస్తున్నావు? ఏం కావాలి నీకు? మీకు అర్థం కావట్లేదు ఏం కావాలో ఏంటి? బ్లాక్మెయిల్ ఏంటి? ఎవరు? మేమేసాం పిటిషన్. ఆ అమ్మాయి డైవర్స్ కావాలని మీడియా మొత్తం హల్చల్ చేశాక డేటే మేము నోటీస్ పంపింది. అసలు పిటిషన్ ఇలా ఎక్కడ నాకు విడాకులు కావాలని పిటిషన్ ఇలా మీడియాని అడిగింది. మీడియా ఎవరిదండి? మేము విడాకులు ఇప్పిస్తామా లేకపోతే మేము తీర్పులు ఇస్తామా? మేమే ఎవడమండి? నాకు అర్థం కాదు. మూర్తి ఇప్పిస్తాడేమో మరి. మేమే ఎవడమండి? మీ పంచాయతీ ఇట్లా పెట్టడమే తప్పు. నిజానికి జనాలు అమరాబుద్ధులు తిడుతున్నారు. వాళ్ళిద్దరి మధ్య పచ్చని జంట, వాళ్ళని విడదోపుతున్నారేంట్రా? మీకు బుద్ధి లేదా సిగ్గు లేదా అని మీడియాని తెగ తిడుతున్నారండి. కింద కామెంట్స్ చూడండి ఒకసారి. ఇప్పుడు కూడా తిడుతున్నారు మమ్మల్ని. అరే మీరేంటి వాళ్ళిద్దరు పంచాయతీలు వాళ్ళ నలుగురు పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుకుంటారు కదరా, దరిద్రులారా, సిగ్గంటులు తిడుతున్నారు. నెక్స్ట్ ఏంటో తెలుసా? ఈ రోజు నుంచి మూర్తి డిబేట్లు పెట్టి నా మీద లేనిపోయి చేసి నా కెరియర్ని నాశనం చేస్తాడు. రాసి పెట్టుకోండి. ఇప్పుడు ఇంతకన్నా నాశనం అయ్యేది ఏమైనా ఉందా? చేస్తాడు చూడండి. అయినా ప్రిపేర్ అయిపోయి వచ్చేసా, అయిపోయింది కదా, అయిపోయింది, అంతా అయిపోయింది, అందుకే వచ్చా. నాశనం చేస్తాడు, చేయకపోతే మీరు చూడండి. డైరెక్ట్గా నేను భయపడుతున్నారా మీరు? భయపడుతున్నారా? భయపడేవాడిని అయితే ఇక్కడికి వస్తానా? పేరు ఎత్తానా? మూర్తిగా అంటానా? అదే నేను అంటున్నది. అండ్ ఆ అమ్మాయి ప్రాన్ ఎలర్జీ వచ్చినప్పుడల్లా ఫేస్ లావ్ అయిపోద్ది. మా ఫ్యామిలీ డాక్టర్లకు కూడా తెలుసు. ఆ ఫోటోలు పెట్టి నేను టార్చర్ పెడితే అలా అయిపోయింది, నేను టార్చర్ పెడితే అలా అయిపోతే జనవరి తర్వాత నువ్వు నాతో ఎందుకు మాట్లాడావు? ఓకే 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 అది ప్రాన్ ఎలర్జీ నేను కూడా చూశాను. గౌతమి సార్ అమ్మో సార్ అకౌంట్లో ఆమె క్రిమినల్ మైండెడ్. ఆ క్రిమినల్కి ఇంకో క్రిమినల్ తోడైంది. వీళ్ళు ఇటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి ఏంటి సార్ ఆ తిప్పుడు? బాబాయ్ ఆ తిప్పుడు మాట్లాడు. నేను స్ట్రైట్గా మాట్లాడాను సార్ ఇవాళ. ఓకే నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడా. ఓకే నేను చెప్పిన దాంట్లో ఒక్కటి అబద్ధమైనా ఒక్క చావు చేస్తా, స్ట్రైట్గా చెప్తున్నాను. అండ్ మూర్తికి కూడా చెప్తున్నా, మేము కోర్టులో చూసుకుంటాం, నువ్వు అసలు పెద్ద మనిషివే కాదు. ఎందుకంటే నిజంగా నా కొడుకు గురించి ఆలోచించేటవైతే నువ్వు నన్ను అంత అల్లరి చేస్తుంది అమ్మాయి. కొడుక్కి వాళ్ళ నాన్న అట్లా అంటే అమ్మాయి అంటుంది నా కొడుకు పరువు తీసేస్తున్నాడు ఈరోజు. నేనే ఇవ్వాల వీడియోలు, సరే నేను మీకు పర్సనల్గా పెట్టా ఒకసారి. కొడుకు పరువు తీసేస్తున్నాడు. నువ్వు తీసింది, నువ్వు రోడ్లకి ఎక్కావు, నువ్వు చేసింది, నువ్వు ఈ పెంటది చేసింది. ఈరోజు మీడియాలో ఇక్కడ కూర్చోటకు కారణం నువ్వు. నేను ఏదో చేశానని అంటున్నావే, జనవరిలో తెలిసింది అంటున్నావే, నువ్వెందుకు ఇప్పుడు వచ్చావు? జస్మత్ నేను ఆపినందుకు కాదా? ఈ రోజు ఎందుకు వచ్చింది? అప్పటి నుంచి రావాలిగా. సరే నేను ఎదవా అంటుంది కదా, ఎదవన్నప్పుడు ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఆగస్టు 3న మా లాయర్ గారు వస్తే చూపిస్తారు. ఆగస్టు 3న నేను ఆపాను, అది తెలుసుకుని వచ్చింది. ఓకే ఇదంతా డబ్బుల కోసం గొడవ, జిస్మత్ కోసం గొడవ, జిస్మత్ కోసం అండ్ ప్రాపర్టీస్ అండ్ డబ్బుల కోసం గొడవ. అంతేగాని మీకు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లు ఉన్నాయని మీరు కామాంధుడని మరి అలాంటప్పుడు ముందే రావాలిగా. ఓకే ముందే రావాలా? లేకపోతే 6 నెలలు వెయిట్ చేసి ఈ మెసేజ్ నేను మీకు చూపించి వాళ్ళు నన్ను సెటిల్ చేయమని వస్తారా? కోర్టు డైవర్స్ కావాలంటే కోర్టుకి వెళ్ళొచ్చు కదా. ఓకే మీడియం డైవర్స్ అటువంటి. ఇప్పుడు మీరు ఇందాక ఈ ఫోటో దీని గురించి నేను కూడా చూశాను యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో. ప్రాన్ ఎలర్జీ అయ్యో పాపం అనిపించింది నాకు. అంటే సార్ మీకు వాళ్ళ గేమ్స్ చెప్తా, హాస్పిటలైజ్ అయ్యాను అన్నట్టుగా పెట్టారు. ఆవిడ అసలు ఫేస్ మొత్తం కంప్లీట్ షేప్ అవుట్ అయిపోయి ఉన్నారు పాపం. బాగా ఏదో అన్హెల్దీగా కనిపిస్తుంటే నాకు కూడా చాలా బాధ అనిపించింది ఈ ఫోటో చూసిన తర్వాత. ఇదేంటి ప్రాన్ ఎలర్జీయా? నీకు దమ్ముంటే ఇక్కడ కూర్చొని ప్రాన్స్ తిను, ఫేస్ అలా